శర్వానందకు ఒక శతమానం భవతి ఎలాగో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అలాగా గీతా గోవిందం అది వేరే కాంబినేషన్ ఇది వేరే కాంబినేషన్ అది వేరే ఇది వేరే శతమానం భవతి ఎలాగో ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా రేపటి నుంచి విజయ్ దేవరకొండ ప్రతి సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ వస్తుంది గ్యారంటీ. సినిమా అయితే మాత్రం అది స్టోరీ సెలక్షన్ బాగా చేసుకుంటే విజయ్ దేవరకొండ స్టోరీ సెలక్షన్ బాగా చేసుకుంటే ఎప్పుడైనా కానీ ఇంకా నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి నిలబెడతాం. అర్జున్ రెడ్డి లేకపోతే ఈ రోజుకి ఎప్పుడు మర్చిపోయేవాళ్ళు. కేవలం అర్జున్ రెడ్డి వల్లే హీరో నిలబడుతున్నారు వరకు. కాకపోతే ఎంతగా ఫ్లాప్ అవుతున్నాయి, కొంచెం స్టోరీ సెలక్షన్ బాగా చేసుకోవాలని నేను కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను. లాగ్ చాలా లాగ్ ఉంది. కేవలం ఒక విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్ అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాలో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను 200 కోట్లు కాదు 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. నీకు నచ్చిందా బాగుందన్న. టైగర్ లేదు, ఏగర్ లేదు, లేదు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours ఇప్పుడు డీజేడీలో ఉంది. తొందరగా అయిపోయింది, ఏమన్నారు తొందరగా అయిపోయింది అన్నారు. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడొచ్చు. ఫ్రెండ్స్ కూడా మంచి స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి, మ్యాక్స్ వచ్చేయండి. అందరికీ నచ్చాడు. ఇలా ఒకటి ఐరనే ఉంచాలా ఏంటి అదే చెప్తున్నా. ఇప్పటి వరకు లైనప్ లో మంచి రాడ్లు అన్నీ ఉన్నాయి. ఆ రాడ్లు వచ్చేసాడు, హిట్ కొట్టాడండి. హిట్ అనే చెప్పాలా ఏంటి? హిట్ అనే చెప్పాలి, ఫ్లాప్ అనే కాదు, హిట్ అని చెప్పాలి. రొనాల్డో అంటే హీరో నచ్చాడు, బట్ నేను వచ్చినదే హీరోయిన్ కోసం, ఆమె కోసం వచ్చా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, యూత్ మొత్తం కష్టమే కానీ బాగుంది. మూవీ పాట అంతా వచ్చేసి బాగానే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా బాగానే కొంచెం లాగ్ తీస్తారు. 2.5 hours అనేది కొంచెం ఇక ఇంతకుముందు రోజు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్.